So, hello guys, na Radhe, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్ ఫైనలీ మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ హైలైట్స్ వీడియో. అండ్ నిజంగా అంటే ప్రీమియం లైవ్ ఈవెంట్ మామూలుగా లేకుండే చాలా జబర్దస్త్ ఉండే. లైక్ మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అయితే చాలా కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు మనకి న్యూ క్వీన్ అండ్ మనకి న్యూ కింగ్ బి చూడడానికి దొరికినారు. అండ్ అంతేకాదు బాస్ న్యూ ఛాంపియన్ టైటిల్ బి చేంజ్ అయింది మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో మన కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము కిక్ ఆఫ్ షో నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం ఈవెంట్ స్టార్టింగ్ అంటే కిక్ ఆఫ్లోనే మనకి మన జేడ్ కార్గిల్ అండ్ మన బియాంకా బెలెర్ వర్సెస్ క్యాండస్ లెరే అండ్ ఇండి హార్ట్వెల్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ మీకు తెలుసు అంటే జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్కి ఓడిపోయాలంటే బాస్ అది చాలా కష్టం. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్. ఓకే, సో దాని తర్వాత మన మెయిన్ షో స్టార్ట్ అయిపోయింది. అంటే మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అంటే మెయిన్ షో స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి మెయిన్ షో స్టార్టింగ్లోనే ఫస్ట్ మ్యాచ్ మనకి మన లీ మోర్గన్ వర్సెస్ బెక్కీ లించ్ మధ్యలో చూడడానికి దొరికింది. ఎస్ అంటే ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగా చాలా జబర్దస్త్ ఉండేనమాట. అంటే మన లీ మోర్గన్ అండ్ మన బెక్కీ చాలా కిరాక్గా ఫైట్ చేస్తుంటారు. అండ్ ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ మేబీ అంటే ఎండింగ్లో అంటే మన బెక్కీ గెలిస్తే అట్లా అనిపించింది. అందుకనే కరెక్ట్ అదే టైంలో అక్కడ ఎంటర్ అయిపోయింది మన డామినిక్. అంటే క్రౌడ్లోకి వెళ్ళి డామినిక్ వచ్చినారు. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా బూ చేసినారు. అండ్ డామినిక్ని చూసి కొంచెము మన బెక్కీ లించ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మన డామినిక్ ఏం చేసినారంటే ఒక స్టీల్ చైర్ ఇచ్చిన రింగ్లో. ఎస్ అంటే మన బెక్కీ లించ్ సైడ్ పడేసినారు ఆ స్టీల్ చైర్కి. అంటే ఒక టైప్లో అంటే మన బెక్కీ లించ్ స్టీల్ చైర్ తీసుకొని అంటే స్టీల్ చైర్ లాభం లేపని చెప్పినారు మన డామినిక్ ఒక టైప్. అంటే ఆ టైప్ చూపించినారు మనకి. అండ్ అంతేకాదు రెఫరీ కొంచెం డిస్టర్బ్ చేసినారు. కానీ దీని లాభం లేపింది ఇంకెవరు కాదు మన లీ మోర్గన్ ఫినిషర్ ఇచ్చి పడేసి స్టీల్ చైర్ పైన. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన లీ మోర్గన్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఫైనలీ ఇంకెవరు కాదు మన లివ్ మోర్గన్. అండ్ దాని తర్వాత మన డామినిక్ కొంచెము షాక్ అయిపోయినారన్నమాట. బట్ రియాలిటీ అందరికి తెలుసు మన డామినిక్ లివ్ మోర్గన్కి హెల్ప్ చేద్దామని వచ్చినారు. బట్ కావాలని కొంచెం అంటే బెక్కీ లించ్కి హెల్ప్ చేసినట్టు యాక్టింగ్ చేసినారు. బట్ యాక్చువల్లీ అంటే మన డామినిక్ హెల్ప్ చేసింది ఇంకెవరు కాదు మన లివ్ మోర్గన్కి. సో దీని గురించి మనం కొంచెం క్లియర్గా మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాము. అండ్ బాస్ అంతేకాదు అంటే ఇప్పుడు మన న్యూ ఛాంపియన్ మన లీ మోర్గన్. సో మీరు కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయొచ్చు బాస్. అండ్ అంతేగా దాని తర్వాత మనకి ఒక జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికి మన చాడ్ గేబుల్ వర్సెస్ సామి జైన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో. అండ్ అంతేకాదంటే మ్యాగ్జిన్ డూప్రిక్ అయితే ఎంట్రీలోనే మన చాడ్ గేబుల్ బ్యాక్ స్టేజ్ పంపించేసినారు. ఓటీస్కి తీసుకొచ్చినారు రింగ్ సైడ్. అండ్ రింగ్ సైడ్ మన ఓటీస్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ బాగా జరిగింది. అండ్ అంతేకాదు అంటే ఈ మ్యాచ్లో ఏమైందంటే మన ఓటీస్ రింగ్ బయట బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసినారు. అండ్ సామి జైన్ పైన అటాక్ చేయమని చెప్పినారు. చాడ్ గేబుల్ సామి జైన్కి రింగ్ బయట పడేసినారు. బట్ మన ఓటీస్ సామి జైన్ పైన అటాక్ చేయలేదు. సో అందుకనే చాడ్ గేబుల్ కోపం చేసినారు. ఒక స్లాబ్ ఇచ్చి పడేసినారు మళ్ళీ ఒకసారి ఓటీస్కి. అండ్ సామి జైన్కి పట్టుకున్నారు, కొట్టుమని చెప్పినారు అంటే అటాక్ చేయమని చెప్పినారు ఓటీస్కి. బట్ ఓటీస్ అటాక్ చేస్తున్నప్పుడు సామి జైన్ కొంచెం సైడ్ అయిపోయినారు. అండ్ అంటే మన ఓటీస్ అటాక్ చేసింది ఇంకొకరికి కాదు అంటే చాడ్ గేబుల్కి. ఎస్ అంటే అనుకోకుండా మన ఓటీస్ అటాక్ చేసినారు మన చాడ్ గేబుల్కి. అండ్ అంతేకాదు దీని లాభం మన సామి జైన్ కొంచెం బాగానే లేపినారు. సామి జైన్ రింగ్లో
బ్రాన్సన్ రీడ్ కి ఒక జబర్దస్త్ హలువా కిక్ అంటే ఫినిషర్ ఇచ్చి పడేసినారు అండ్ కవర్ చేసినారు. పిన్ కౌంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు మన సామీ జేన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన సామీ జేన్. సో ఈ మ్యాచ్ లో సామీ జేన్ గెలిచినారు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన అంటే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుండే, అంటే సామీ జేన్ గెలిచిందే మంచిగా అయిందా లేదంటే షాట్ గేబుల్ గెలవాల్సిందా గాయస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ దాని తర్వాత మనకి మన క్వీన్ ఆఫ్ ద రింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అంటే మన నాజాస్ వర్సెస్ మన లైరా మధ్యలో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మన లైరా వల్కేరియా నిజంగా చాలా బాగా టక్కర్ ఇచ్చింది బాస్. అంటే చూడండి ఈ మ్యాచ్ మీరు చూసినారంటే మీద కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ మ్యాచ్ లో లైరా కొంచెం బాగానే టక్కర్ ఇచ్చింది మన నాజాస్ కి. అంటే చూడండి ఇప్పుడు నాజాస్ రీసెంట్లీ స్మాక్ డౌన్ లో బియాంకా బెలర్ లాంటి సూపర్ స్టార్ కి ఓడిపించింది. ఓకే, బియాంకా అంటే ఏదో అల్లటబల్ సూపర్ స్టార్ కాదు, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అనమాట. సో రీసెంట్లీ స్మాక్ డౌన్ లో నాజాస్ బియాంకాకి ఓడిపించింది. సో అలాంటిది ఇప్పుడు లైరా ఒకవేళ నాజాస్కి ఓడిపించేస్తుంది ఎక్కడో చాలా ఏమైపోతుండే. సో అందుకనే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరో కాదు మన నాజాస్. అంటే లైరా కొంచెం బాగా టక్కర్ ఇచ్చింది బట్ అయినా ఈ మ్యాచ్ లో మన నాజాస్ గెలిచింది. సో దీని అర్థం ఏంటంటే మన న్యూ క్వీన్ ఆఫ్ ద రింగ్ ఇంకెవరు కాదు మన నాజాస్. ఎస్, నాజాస్ ఇప్పుడు మన క్వీన్ ఆఫ్ ద రింగ్. అండ్ అంతేకాదు బాస్, అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ వచ్చి క్రౌన్ ఇచ్చినారు. ఎస్, మన గేమ్ ట్రిపుల్ హెచ్ క్రౌన్ ఇచ్చినారు మన నాజాస్కి. ఆ మూమెంట్ ఒక జబర్దస్త్ మూమెంట్ ఉండే. అండ్ అంతేకాదు బాస్, మన నాజాస్ వార్నింగ్ ఇచ్చింది అనమాట ఓవర్కి, అంటే ఛాంపియన్కి. అంటే మన నాజాస్ ఏమని చెప్పిందంటే నేను ఇప్పుడు క్వీన్ ఆఫ్ ద రింగ్ అయిపోయినాను అండ్ నేను సమ్మర్ స్లామ్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం నేను ఫైట్ చేస్తానని ఓడిపించి నేను ఛాంపియన్ అయిపోతానని మన నాజాస్ చెప్పింది బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈ మ్యాచ్ అయిపోయింది. అండ్ ఫైనలీ మన న్యూ క్వీన్ ఆఫ్ ద రింగ్ నాయా జాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన బెక్కీ లించ్ చాలా కోపంలో కనిపించింది. అంటే మన బెక్కీ లించ్ బ్యాక్ స్టేజ్ డామినిక్ పైన చాలా కోపం చేస్తుంటుంది. అండ్ బ్యాక్ స్టేజ్ మన బెక్కీ లించ్ యొక్క ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన బెక్కీ లించ్ ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పింది. అండ్ అది ఏంటంటే బెక్కీ లించ్ అంట ఇప్పుడు నెక్స్ట్ రాలోనే మన రీమ్యాచ్ కోసం అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మన బెక్కీ లించ్ రీసెంట్లీ మన ఉమెన్స్ వరల్డ్ టైటిల్ ఓడిపోయింది కదా స్టార్టింగ్లోనే. సో అందుకని బెక్కీ లించ్ రీమ్యాచ్ కోసం అంటే రీమ్యాచ్లో ఫైట్ ఇస్తా అంట. అండ్ మన అంటే ఛాంపియన్షిప్ కాంట్రాక్ట్లో అంట మన రీమ్యాచ్ ఉందంట. అంటే చూడండి ఇప్పుడు ఒకప్పుడు మన ఛాంపియన్షిప్ ఓడిపోతే వాళ్ళకి అంటే ఛాంపియన్ ఓడిపోతే ఛాంపియన్కి ఒక రీమ్యాచ్ అవకాశం ఉంటుండే అనమాట. అంటే ఛాంపియన్ ఒక టైటిల్ ఓడిపోతే రీమ్యాచ్ ఇస్తుండే. అండ్ ఆ రూల్కి రీసెంట్లీ ఆపేసిన అంటే ఆ రూల్ తీసినారన్నమాట రీసెంట్లీ. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి ఆ రూల్ మనకి చూడడానికి దొరకలేదు. బట్ ఇప్పుడు బెక్కీ లించ్ బ్యాక్ స్టేజ్ చాలా క్లియర్లీ చెప్పింది నేను రీమ్యాచ్లో ఫైట్ చేస్తాను అని చాలా క్లియర్లీ చెప్పింది. అండ్ అంటే చాలా క్లియర్లీ ఈ రూల్ గురించి మాట్లాడింది అనమాట. సో దీని అర్థం ఏంటంటే మళ్ళీ ఒకసారి ఈ రూల్ వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఛాంపియన్ ఒకవేళ టైటిల్ ఓడిపోతే ఛాంపియన్ దగ్గర రీమ్యాచ్ అవకాశం ఉంటుంది. సో ఈ రూల్ మళ్ళొకసారి వచ్చి అంటే ఇంతకుముందు ఉండే బట్ మధ్యలో తీసేసినారు. కానీ ఇప్పుడు బెక్కీ లించ్ చెప్పింది కాబట్టి మళ్ళొకసారి ఈ రూల్ వచ్చినట్టుంది. సో చూద్దాము. సో మన బెక్కీ అయితే రీమ్యాచ్లో ఫైట్ చేస్తుందంట మన లీ మోర్గన్తో. అండ్ డామినిక్ పైన చాలా కోపంలో కనిపించింది మన బెక్కీ లించ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన గుంథర్ మధ్యలో కింగ్ ఆఫ్ ద రింగ్ కోసం ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ర్యాండీ ఆర్టన్ ఎంట్రీలో మాత్రం నిజంగా చాలా మజా వచ్చింది. ఫ్యాన్స్ అందరూ మన ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పాడినారు. అండ్ థ్యాంక్స్ టు మన ఫ్రాన్స్ అంటే ఫ్యాన్స్కి మనం థ్యాంక్స్ చెప్పాలి బాస్. ఎందుకంటే వాళ్ళు ఈ ట్రెండ్ స్టార్ట్ చేసినారు. అంటే మన ఫ్యాన్సే పాడినారనే మాట మన ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్. అండ్ అక్కడి నుంచి ఇక అందరు ఫ్యాన్స్ పాడడం స్టార్ట్ చేసినారు. అండ్ ఇప్పుడు సౌదీ అరేబియా ఫ్యాన్స్ అంటే ఇప్పుడు రీసెంట్లీ మన కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియాలో ఉండే. సో మన సౌదీ అరేబియా ఫ్యాన్స్ బి ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పాడినారు. నిజంగా ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పాడంగానే మన ర్యాండీ ఆర్టన్ బి చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతున్నారు బాస్. ఎందుకంటే చాలా పాత సూపర్ స్టార్, చాలా అంటే ఒక లెజెండ్ సూపర్ స్టార్ బాస్. ఇంత మంచి అంటే మన ర్యాండీ ఆర్టన్ చాలా జబర్దస్త్ లిరిక్స్, చాలా జబర్దస్త్ మీనింగ్ ఉంది. అండ్ అయినా ఇంత మంచి పాటకి ఎవరు పాడకపోతుండే. యూఎస్ఏ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు పాడలేదు బట్ ఫ్రాన్స్ ఫ్యాన్స్ స్టార్ట్ చేసినారు. అండ్ సౌదీ అరేబియా ఫ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. సో నిజంగా చాలా మస్తు అనిపించింది. అండ్ అంతేకాదు బాస్
బాస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే మామూలుగా లేకుండే బాస్ ఈ మ్యాచ్. గుంథర్ చాప్స్ల పైన చాప్ ఇచ్చినప్పుడు మన ర్యాండీ ఆర్టన్ చాలా జబర్దస్త్ కౌంటర్ ఇచ్చినారనమాట. అండ్ ఈ మ్యాచ్లో మన గుంథర్ కొంచెం బాగానే రెడీ వచ్చినారు, అంటే కొంచెం బాగానే హోంవర్క్ చేసినట్టున్నారు. ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ చాలా చూసి వచ్చినట్టున్నారు. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఆర్కే కొడుతున్నప్పుడు ఊరికే సేఫ్ అయిపోతున్నారనమాట, అంటే ఆర్కే పడనిస్తలేరు, కొంచెం సేఫ్ అయినారు. బట్ చూడండి ఎంతైనా ర్యాండీ ఆర్టన్ అవుట్ ఆఫ్ నోవర్ ఇచ్చి పడేస్తారు ఆర్కేఓ. సో బాగానే ఆర్కేఓ ఇచ్చినారు. బట్ అయినా మన గుంథర్ రింగ్ బయటకి వెళ్ళిపోతారు. సో రింగ్ బయట కామెంట్ స్టైల్ పైన లేపి తెచ్చినారు మన ర్యాండీ ఆర్టన్ గుంథర్కి. చాలా కిరాకుండా మన ర్యాండీ ఆర్టన్ బ్యాక్లో కొంచెం పెయిన్ కనిపిస్తుంది బాస్, అంటే లేపి ఎత్తేసినప్పుడు బ్యాక్లో చిన్న ప్రాబ్లం కనిపిస్తుంది మన ర్యాండీ ఆర్టన్. నీలోవి కొంచెం ప్రాబ్లం ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో మళ్ళొకసారి ఆర్కేఓ ఇచ్చినారు ఎండింగ్లో ర్యాండీ ఆర్టన్. అండ్ కవర్ చేస్తున్నప్పుడు ఏమైందంటే గుంథర్ ఆ కవర్కి అంటే రోలప్ లా మార్చేసినారు, అంటే రోలప్ చేసేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన గుంథర్. అంటే రోలప్ చేసినప్పుడు షోల్డర్ కొంచెం పైన ఉండే మన ర్యాండీ ఆర్టన్ షోల్డర్. సో దాని గురించి మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాచ్లో రోలప్ చేసినారు మన గుంథర్ అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన గుంథర్. సో దీని అర్థం ఏంటంటే మన కింగ్ ఆఫ్ ద రింగ్ ఇంకెవరు కాదు మన గుంథర్. ఎస్ అండి, ఇప్పుడు మన న్యూ కింగ్ ఆఫ్ ద రింగ్ మన గుంథర్ అన్నమాట. సో మన గుంథర్కి సమ్మర్ స్లామ్లో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది, ఓకే, రూల్స్ ప్రకారం. సో మన గుంథర్ కింగ్ ఆఫ్ ద రింగ్, ఓకే. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఆ అనౌన్స్మెంట్ గురించి నేను మన దగ్గర రీసెంట్లీ అంటే ముందే ఒక అప్డేట్ వీడియో క్లియర్లీ. అండ్ బాస్ అంతేగా సేమ్ నేను చెప్పింది అంటే నేను అప్డేట్ చెప్పినా కదా. సో అదే మన గేమ్ ట్రిపుల్ హెచ్ రీసెంట్లీ అంటే అనౌన్స్మెంట్ చేసినారు బ్యాక్ స్టేజ్. అండ్ అది ఏంటంటే చూడండి మన డ్రూ మ్యాకింటైర్ మెడికల్ క్లియర్ అయిపోయినారంట. అండ్ క్లాష్ ఎట్ ద క్యాసల్ అంటే June 15th రోజు కాకపోయే మన క్లాష్ ఎట్ ద క్యాసల్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ జరుగుతుంది ఫర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అని ఈ మ్యాచ్కి అఫీషియల్ చేసి పడేసినారు మన ద గేమ్ ట్రిపుల్ హెచ్. ఎస్ అంటే నేను ముందే చెప్పినాను అంటే ఈ మ్యాచ్ కంపల్సరీ క్లాస్ అయితే క్యాస్లో జరుగుతుంది. ఎందుకంటే డేమియన్ ప్రిస్టే అంటే మన డ్రూ మ్యాకింటైర్ మెడికల్ క్లియర్ అయినప్పుడు అవకాశం ఇస్తానని డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ అదే మాట అక్కడ మన గేమ్ ట్రిపుల్ హెచ్ మెన్షన్ చేసినారు. డేమియన్ ప్రిస్టే చెప్పింది క్లియర్గా చెప్పిండు అనే మాట, అంటే డ్రూ మ్యాకింటైర్ మెడికల్ క్లియర్ అయితే అవకాశం ఇస్తాను. సో అందుకని ఇప్పుడు నేను ఈ మ్యాచ్ అఫీషియల్ చేస్తున్నాను. సో క్లాస్ అట్ ద క్యాసల్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అని చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. సో ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు మనకి కింగ్ అండ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అంటే మెయిన్ ఈవెంట్లో మనకి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ తమాషాలు జరిగినాయి బాస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లోగన్ పాల్ ఒక మామూలు రెస్లర్ కాదు. మీరు లోగన్ పాల్ రెస్లింగ్ స్కిల్స్ చూసినారంటే మీకు తెలుసు అనమాట, చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తారు. కోడీ రోడ్స్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తారు. అందుకని ఈ మ్యాచ్లో మనకి చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది. అండ్ లోగన్ పాల్ ఒక హీల్ కాబట్టి అంటే మన లోగన్ పాల్ అంటే రింగ్ బయట అంటే ఇక్కడ క్రౌడ్లో మన లోగన్ పాల్ ఫ్రెండ్స్ ఉంటారనమాట. సో వాళ్ళు బ్రేస్ నక్కలు ఇచ్చినారు. అండ్ ఆ బ్రేస్ నక్కలతో లోగన్ పాల్ అటాక్ చేసినారనమాట కోడీ రోడ్స్ పైన. సో అప్పుడే అసలు ఈ కామెంటర్కి ఏమైంది అంటే మైకెల్ కోల్కి ఏమైందేమో, మైకెల్ కోల్ అంటే కొంచెం బ్యాడ్గా మాట్లాడేసిన లూజర్ గిజర్ అని చెప్పేసినారు మన లోగన్ పాల్. సో మన లోగన్ పాల్ నిజంగానే కొంచెం సీరియస్ అయిపోయినారు బాస్. ఎందుకంటే అసలు కామెంటర్కి మధ్యలో రావాల్సిన అవసరమే లేదన్నమాట. బట్ మన కామెంటర్ అంటే మన మైకెల్ కోల్ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నారు. మన విన్స్ మిక్మ్యాన్ వెళ్ళిపోయినప్పటి నుంచి అంటే మిస్టర్ మిక్మ్యాన్ ఉన్నప్పుడు అసలు అంత సీన్ లేకుండే. బట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ మధ్యలో కొంచెం ఫ్రీ వదిలేసినారు. సో అందుకని కొంచెం అంటే మీరు కామెంటరీ చూసినారంటే మీకు తెలిసే ఉంటుంది, కామెంటరీ క్లియర్ విన్నారంటే లూజర్ గిజర్ అని చెప్పేసి అప్పుడు కొంచెం సీరియస్ అయిపోయినా అసలు ఏమంటున్నారా నువ్వు ఓవెన్కి అంటున్నారా అని మన లోగన్ పాల్ పైకి వెళ్ళిపోయినారు మైకెల్ కోల్కి. అంటే అంతలో మన కోరీ గ్రేవ్స్ కూడా ఆపేసినారు మన లోగన్ పాల్కి. అండ్ బాస్ దాని తర్వాత అంటే ఈ మ్యాచ్ కంటిన్యూ అయింది. అండ్ మన అంటే ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో రెఫరీకి దెబ్బ తాకినప్పుడు అంటే రెఫరీ అప్పుడు పడిపోయినప్పుడు మన లో బ్లో ఇచ్చి పడేసిన చీటింగ్ చేసిన. అంటే ఇప్పుడు చూడండి హీల్ సూపర్ స్టార్ కాబట్టి కామనే లో బ్లో ఇచ్చేసినారు మన కోడీ రోడ్స్కి. అండ్ ఆ బ్రేస్ నక్కలు తీసినారు పాయింట్లోకి వెళ్ళి. అండ్ ఆ బ్రేస్ నక్కలతో అటాక్ చేస్తున్నప్పుడు
అంటే అక్కడ సౌదీ అరేబియా యాక్టర్ సంథింగ్ కామెడీ ఎవరు ఉన్నారంట. సో అలా అంటే మనోడు రింగ్ అంటే ఇలా అనౌన్స్మెంట్ అంటే ఇలా ఎంట్రీ ఇంట్రొడ్యూస్ చేసిండే, అనౌన్స్మెంట్ చేసిండు ఈ మ్యాచ్. సో అతను ఏం చేసిండు అంటే కాలు పట్టుకొని గుంజేసిండు అనే మాట మన లోగన్ పాల్కి. సో అందుకే మన లోగన్ పాల్ అంటే కొంచెం కోపం చేసినారు, తన్నేసినారు, బట్ దీని లాభం లేపేసినారు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఫినిషర్ ఇచ్చి పడేసినారు అండ్ కవర్ చేసిన పిన్ కౌంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE ఛాంపియన్ ఇంకెవరో కాదు, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. ఓకే, సో చూడండి, ఇప్పుడు మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినారంటే నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ ఇలాంటి క్వశ్చన్ అంటే ఎప్పుడు మనం ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో నేను ఇలాంటి క్వశ్చన్ అడుగు అంటే నచ్చిందా నచ్చలేదా కామెంట్లో చెప్పని చెప్తాను. బట్ ఈసారి ఏంటంటే మీరు స్టార్స్ ఏంటంటే ఇప్పుడు మీ ప్రకారం అంటే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏ లెవెల్లో నచ్చింది మీకు, అంటే మీరు ఫస్ట్ నుంచి 10 వరకు నంబర్స్ ఇచ్చి అనమాట. సో మీరు 10/10 ఇస్తే మాత్రం చాలా జబర్దస్త్ ఉన్నట్టు, 10 లోపు ఏమైనా మీరు నంబర్ ఇస్తే మాత్రము కొంచెం అంటే అటు ఇటు ఉన్నట్టు అనమాట. సో చూద్దాం వీళ్ళు ఎవరెవరికి ఎంత నచ్చిందో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్, అది మీ కామెంట్స్ ఈరోజు చూస్తే నాకు అర్థమైపోతుంది. సో అందుకే మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. Bye.